అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్, ఆదాబ్, జైఆర్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం పలుకుతూ ప్రజల మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాలకు తెరపడింది. ఇక రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తానికి ఎవరు గెలుస్తారు, ఎవరిని ఓడుతారు అనేది ఇంకా ప్రజలు తెలియజేయబోతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు 14వ తేదీన. సో మొత్తానికి 4 లక్షల పైచిలకు ఓటర్లు అక్కడ. గత అసెంబ్లీ ఎన్నికల్లో 48% పోలింగ్ అయింది. మరి ఇప్పుడు ఉప ఎన్నికల్లో మనం ఇచ్చిన సర్వే ప్రకారం సో మనమంటున్నది 54 నుంచి 58% పోలింగ్ కావచ్చారు, పెరగొచ్చు కూడా అని మనం చెబుతున్నాం. సో మొత్తానికి సర్వేలో 34 నుంచి 40,000 మధ్యలో ఒకరికి మెజార్టీ రాబోతుందని కూడా మనం తెలియజేశాం. సో ఇదొకటి ఈ రకంగా ఉంటే మరి ప్రజలు ఏ రకంగా తీర్పు రేపు ఇస్తారో, ఎల్లుండి అంటే 14వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి, తెలియాల్సి ఉంది. ఇక పోతే ముఖ్యంగా ఏమున్నాయి, వార్తాపత్రికల్లో ప్రధాన అంశాలు ఏమున్నాయి తెలుసుకుందాం మిత్రులారా. ప్రజలారా, మీరందరూ మన జైఆర్ మార్నింగ్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ మిత్రుల ద్వారా షేర్ చేయించి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ముందుగా ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం. సో 8 బంతుల్లో 8 సిక్సర్లు, 11 బంతుల్లో హాఫ్ సెంచరీ. మేఘాలయ క్రికెటర్ ఆకాష్ వరల్డ్ రికార్డు. అరుణాచల్లో రంజీ ప్లేట్ మ్యాచ్. సో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాధితే అద్భుతం అనుకున్నాం. కానీ మేఘాలయ క్రికెటర్ ఆకాష్ చౌదరి అంతకు మించి అన్నట్టుగా వరుసగా 8 బంతుల్లోనూ సిక్సర్లు బాది వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా అతడి దూకుడైన ఆట తీరుకు 11 బంతుల్లోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ కూడా పూర్తి అయింది. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒకేసారి 2 రికార్డులను నమోదు చేసిన క్రికెటర్ అయ్యాడు. సో ఆకాష్ చౌదరి, కంగ్రాచులేషన్స్. సో అభినందనలు. కేసీఆర్ ఓట్లు అడగదు, ఇక్కడ మైకులు బంధు. 12 పేజీలు ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం. రేపు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ షురు. కేసీఆర్ ఓట్లు అడగలేదేం, జూబ్లీహిల్స్ ఓటర్లకు ఎందుకు విజ్ఞప్తి చేయలేదు? దీన్ని బట్టి కేటీఆర్ హరీష్ పై ఆయన ఆలోచనను అర్థం చేసుకోవచ్చు. ధృతరాష్ట్రుడిలా దుర్మార్గాలన్నీ భరిస్తున్నారు. పార్టీ కూలుతుంటే కుమిలిపోతున్నారు. బీఆర్ఎస్ వ్యాలిడిటీ అయిపోయింది. ఈసారి ఎన్నికలు 2029 జూన్లో 2034 వరకు కాంగ్రెసే అధికారంలో. రానున్న 10 ఏళ్లలో 100 ఏళ్ల అభివృద్ధి చేసి చూపిస్తాం. కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్ని ఆపలే. గుజరాత్కు గులాంగా కిషన్ రెడ్డి కేటీఆర్తో చెడు సాహసాన్ని ఆపాలి. సెంటిమెంటా, డెవలప్మెంటా? జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలి. కాలేజీలు నిబంధనల ప్రకారం పోదామంటే మేము సిద్ధం. మీట్ ద ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి. సో బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ వ్యాలిడిటీ పీరియడ్ అయిపోయిందన్నారు. ఇదేమి తాను రాజకీయ విమర్శ కోసం చెబుతున్నది కాదని, ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీ ఇప్పుడు ఇక్కడ లేకుండా పోయిందని గుర్తు చేశారు. కేసీఆర్తోనే ఆ పార్టీ పని అయిపోతుందన్నారు. కేసీఆర్ గతమే తప్ప భవిష్యత్తు లేదని, ఆ బాధతోనే ఆయన బయటికి రావడం లేదని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని సో కేసీఆర్ ఓట్లు అడగలేదేం, జూబ్లీహిల్స్ ఓటర్లకు ఎందుకు విజ్ఞప్తి చేయలేదు? సో మొత్తానికి ధృతరాష్ట్రుడిలా దుర్మార్గాలన్నీ భరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇక భవిష్యత్తు బీఆర్ఎస్కు లేదు. ఇంకా గతాన్ని తలుచుకొని సంతోషపడాల్సిందే తప్ప భవిష్యత్తు అయితే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. 2029లోనే ఎన్నికలు రాబోతున్నాయి. అదేవిధంగా 2034 వరకు కాంగ్రెస్ పార్టీ 34 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే మరోవైపు అభివృద్ధి కావాలా అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి. సెంటిమెంటా, డెవలప్మెంట్ అని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుతున్నారు. సో వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటారా, సెంటిమెంట్కి వెళ్ళి అక్కడ ఓటు వేస్తారంటే మనకున్న సమాచారం సెంటిమెంట్ అంతా నవీన్ యాదవ్ పై మళ్ళీందని కనిపిస్తుంది. చూడాలి మళ్ళీ ఆ ఫలితాలు ఎట్లుంటావు. జూబ్లీహిల్స్ తీర్పుతో రేవంత్ పీఠం కదలాలి. గోసపడుతున్న తెలంగాణ మీ దిక్కు చూస్తుంది. ఇంత చిల్లర ముఖ్యమంత్రి ఎప్పుడు చూడలే కేటీఆర్. సో జూబ్లీహిల్స్ తీర్పుతో రేవంత్ పీఠం కదలాలి.
గోసపడుతున్న తెలంగాణ మీ దిక్కు చూస్తుంది. ఇంత చిల్లర ముఖ్యమంత్రి ఎప్పుడు చూడలే కేటీఆర్. ఓహో, సో 12 పేజీలో చూడాలి. కేటీఆర్ ప్రమాణం చేయి డ్రగ్స్ తీసుకోలేదని భాగ్యలక్ష్మి అమ్మవారి వద్దకు వచ్చి ఓటు వేయి. కేటీఆర్ కు కేంద్ర మంత్రి బండి సవాల్. సునీతకు 2 ఓటర్ ఐడీలు ఉన్నాయి, విచారణ జరిపించాలని డిమాండ్. బండి సంజయ్ అన్న ఏం మాట్లాడినా వైరల్గానే ఉంటుంది అది. సో మొత్తానికి ఓటర్లకు 100 కోట్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీల పంపిణీ వ్యయం ఖర్చుకు వెనుకాడని ప్రధాన పార్టీల అభ్యర్థులు. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల రెట్టింపు తాయిలం. 2 లక్షల మంది ఓటర్లు లక్ష్యంగా నగదు పంపిణీ. ఇంట్లోని మహిళల చేతికి డబ్బులు ఇచ్చేలా ఏర్పాటు. తమకు డబ్బులు అందేలేదంటూ కొందరి నిరీక్షణ. డబ్బు పంపిణీ చేసిన నేతల వద్దకు వెళ్లి ఆరా. కొన్ని చోట్ల అభ్యర్థి ఇచ్చిన డబ్బులో కోత విధింపు. స్థానిక నాయకుల పనేనన్న అనుమానాలు. లక్ష పట్టు చీరలు తెప్పించిన ఓ పార్టీ ఇప్పటి వరకు 50,000 చీరలు పంపిణీ? క్వశ్చన్ మార్క్. సో అటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్ష బీఆర్ఎస్ రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా సాగుతుంది. దీంతో ఖర్చు పరంగాను ఈ ఉప ఎన్నిక కొత్త రికార్డులు సృష్టిస్తుంది. గతంలోనే ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ మహానగరం ఒక ఉప ఎన్నికకు ప్రధాన రాజకీయ పార్టీలు కేవలం ఓటర్లకు పంపిణీ చేసేందుకే 100 కోట్లు ఖర్చు చేస్తున్న ఈ 1-2 సందర్భంలో మినహాయిస్తే హైదరాబాద్ నగర శివారులో ఎన్నికల కోసం ఒక నియోజకవర్గంలోని 100 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు. కోర్ ఏరియాలోని 15 నియోజకవర్గాల్లో ఎన్నికల వ్యయం మరింత తక్కువగా ఉంటుంది. ఓట్లకు నోట్ల పంపిణీ కూడా పరిమితంగా జరుగుతుంది. కానీ ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీల అభ్యర్థులు పెడుతున్న ఖర్చు అంచనాలకు అందడం లేదు. ప్రచారం మొదలైనప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న సో జూబ్లీహిల్స్ అంటేనే క్లాసికల్ ఏరియా. సో అలాంటి క్లాసికల్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ అంటేనే, అదేవిధంగా అక్కడ కొన్ని స్లమ్ ఏరియాలు ఉన్నాయి. సో మొత్తానికి అందరూ ఉంటారు. కానీ అక్కడ 100 కోట్ల ఖర్చు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా ఉంది. సో ప్రజలరా, ఇక ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నట్లు? 100 కోట్లు పంపిణీ జరుగుతుంటే ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నట్లు? సో ఏది ఏమైనా మన అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ చర్యలు వాళ్ళ కంటికి కనపడకుండా ఆ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అనుకుంటున్నారేమో తెలియదు మరి. సో పోలింగ్ డే డ్రోన్ల నిఘా రాష్ట్రంలో తొలిసారి వాడకం. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్. జిహెచ్ఎంసీ ఆఫీసు నుంచి పరిశీలన. ఎన్నికల అధికారి కర్ణన్. సో 12 పేజీలో చూడొచ్చు. అధికారం శాశ్వతం అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. నేను ఎన్నో సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదు. 20 ఏళ్ళు బీఆర్ఎస్ లో పనిచేసిన నన్ను అవమానపరంగా బయటికి పంపారు. కేసీఆర్ తండ్రిగా పిలిస్తే వెళతా, రాజకీయంగా వెళ్లే పరిస్థితి లేదు. నేను ఆ అవమానాన్ని తట్టుకోలేను. పాలిటిక్స్ పక్కగా చేస్తా. ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎట్లుంటుందో చూపిస్తా. హరీష్ బినామీ కంపెనీకి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు 1100 కోట్ల నుంచి 1700 కోట్లకు అంచనా వ్యయం పెంచుకున్నారు. మీట్ ద ప్రెస్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. సో అధికారం ఎవరికి శాశ్వతం కాదని, అలా శాశ్వతం అనుకున్న వాళ్ళను ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తాను ఉద్యమ సమయంలో బతుకమ్మ సంబరాల పేరుతో ప్రతి పల్లె తిరిగానని, కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రోటోకాల్ పేరుతో తనను నిజామాబాద్కే కట్టడి చేశారని ఆరోపించారు. తనను అకారణంగా బీఆర్ఎస్ ని సస్పెండ్ చేశారని. కానీ ఆడబిడ్డ ఉసురు మాత్రం ఆడబిడ్డ ఉసురు మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. సో కవితమ్మ గారు నిజంగా చెప్తున్నా, తెలంగాణ జాగృతి పేరుతోన తెలంగాణ ఉద్యమంలో ఆమె తెలంగాణ ఉద్యమం చేసినారు వాళ్ళు. ఆ ఉద్యమం చేసిన సందర్భంలో మేము కూడా అక్కడ ఉండడం జరిగింది. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. సో కవిత గారు కూడా చెప్పేది కరెక్టే. ఇంకోటి, అప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పారు? ఇంకా 20 ఏళ్ళు నేనే ఉంటా అన్నారు. ఇంకా 20 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అన్నారు. సో ఆయనను అలా అనుకున్న వారిని ఇంట్లో కూర్చోబెట్టారంటే కేసీఆర్నే డైరెక్ట్గా అంటుంది. సో ఆ తండ్రినే అంటుంది. సో రాజకీయంగా మాత్రం ఆమె వాళ్ళతో చేతులు కలిపే ప్రసక్తే లేదు. అవమానాన్ని భరిస్తా కానీ మళ్ళీ పిలిస్తే వెళ్ళనని పరిస్థితి చెబుతుంది. ఇతర అంశాలు వెళ్తే వెళ్ళొచ్చు కానీ రాజకీయంగా మాత్రం వెళ్ళనని చెబుతుంది. సో ఈ అంశాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈమె ఈ విధంగా మాట్లాడుతుంది, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దేశాన్ని మత ప్రాతిపదికన
విభజించడమే కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటారా? రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ మండిపాటు. ఇది కాంగ్రెస్ సంస్కృతి అంటూ బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆగ్రహం. సో రాజ్నాథ్ ఓట్ల చోరీని అడ్డుకుంటే బీహార్లో గెలుపు మాదే. దేశాన్ని విభజించడానికి యత్నిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్, రాహుల్, మోదీ, షా ఎక్కడికి వెళ్ళినా ఓట్ల చోరీపై దొరికిపోతారని వ్యాఖ్య. సాత్పురా టైగర్ రిజర్వేర్లో రాహుల్ సఫారీ. బీజేపీ విమర్శలు. శిక్షణ శిబిరానికి ఆలస్యంగా రాహుల్ శిక్షగా 10 బస్కీలు. సో రాబోయే 10 రోజులు గజగజే. రాష్ట్రంలో మరింత పెరుగున్న చలి తీవ్రత. 11 నుంచి 19 తేదీల్లో పలు జిల్లాల ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదయ్యే అవకాశం. రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి సంఘం హెచ్చరిక. సో చూడాలి, 14 పేజీలో ఉంది. ప్రజలను తెలుసుకోండి. చలి మాత్రం విపరీతంగా. చలి ఎక్కడ చూసినా బండి ఇట్లా పార్కింగ్ చేసే వరకు అంటే ఒక 2 వీలరే తడిసిపోతుంది. అలాంటి పరిస్థితి ఉన్నాయి. చలి జాగ్రత్త ప్రజల. చలి అయితే బాగా పెరిగిపోతుంది. సో వాయు కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి. గ్యాస్ ఛాంబర్గా దేశ రాజధాని. దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత. ఒక్కరోజు పీలిస్తే 20 సిగరెట్లతో సమానం. ఢిల్లీలో కాలుష్యంపై నేడు సుప్రీం విచారణ. 2వ పేజీలో. సో సైబర్ నేరాలపై సమరం. 5 రాష్ట్రాల్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్. 25 రోజుల్లో 81 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్. 95 కోట్ల మోసపూరిత ఆర్థిక లావాదేవీల గుర్తింపు. నేరస్తుల్లో బ్యాంకు ఉద్యోగులు, విద్యావంతులు. నేర ముఠాల మౌలిక వసతుల ధ్వంసం చేయడమే లక్ష్యం. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. TGCSB. సో సైబర్ నేరగాళ్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉక్కుపాదం మోపుతుంది. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు దేశంలోనే తొలిసారిగా పలు రాష్ట్రాల్లో ఏకకాలంలో భారీ ఆపరేషన్ నిర్వహించింది. అక్టోబర్లో 25 రోజుల పాటు నిర్వహించిన ఈ సమన్వయ దాడిలో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో కలిపి మొత్తం 81 మందిని అరెస్ట్ చేసినట్లు TGCSB తెలిపింది. కేరళలో 28 మంది, మహారాష్ట్రలో 23 మంది, ఆంధ్రప్రదేశ్లో 10 మంది, తమిళనాడులో 7, కర్ణాటకలో 17 మంది అరెస్టు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సైబర్ నేరగాళ్ళు ఎవరు తెలుసా? నేరస్తులు బ్యాంకు ఉద్యోగులు, విద్యావంతులు. వీళ్ళకి తెలుసు ఎవరి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, వీళ్ళకి మొత్తం అమౌంట్ను ఎట్లా ట్రాన్సాక్షన్ చేయాలనేది వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళే విద్యావంతులు ఉన్నారంట, బ్యాంకు ఉద్యోగులు ఉన్నారంట. చూడండి, ఇక కోటి దాటిన యాదగిరిగుట్ట ఆలయ ఒక్కరోజు ఆదాయం. స్వామివారిని దర్శించుకున్న 88,000 మంది భక్తులు. సత్యదేవుడు వ్రతాల్లో పాల్గొన్న 1958 జంటలు. సో 3వ పేజీలో చూడొచ్చు. రాకెట్ లాంటి యుద్ధ విమానం ఎక్స్-బ్యాట్ నిట్ట నిలువున టేకాఫ్ అయ్యే సత్తా. ల్యాండింగ్ కూడా అలాగే. GPS లేని చోట్ల హైవ్ మైండ్. AI సాయంతో ప్రయాణం. అమెరికన్ డిఫెన్స్ టెక్నాలజీ దిగ్గజం షీల్డ్ AI అద్భుత ఆవిష్కరణ. ఆ విమానాలను భారత వాయుసేనకు విక్రయించే యోచన. షీల్డ్ AI ఇండియా MD సర్జన్ షా. 2వ పేజీలో చూడొచ్చు. పట్టణ ప్రాంతాల్లో 31,782 ప్రైవేటు బడుల్లో ఏడాదికి ఒక్క విద్యార్థికి ఫీజు భారం. ఇది పల్లెల్లో 554. దేశవ్యాప్త సగటు 25,000. ప్రభుత్వ ప్రైవేటు బడి ఏదైనా 30% మంది ట్యూషన్లకు ఏటికాడిదే గణనీయంగా పెరుగుతున్న విద్యా వ్యయం. కేంద్ర గణాంకాల శాఖ 2025 సర్వేలో వెల్లడి. భారీ ఉగ్ర కుట్ర భగ్నం. 3 అరెస్ట్ చేసిన గుజరాత్ ATS. ఒక హైదరాబాద్ డాక్టర్, 2 UP వాసులు. ఆయుధాలు, రసాయనాల స్వాధీనం. పలు నగరాల్లో ఉగ్రదాడుల కుట్ర. ఢిల్లీ. సో ఈనాడు చూడు. గజగజ నేటి నుంచి 3 రోజుల పాటు సాధారణం కన్నా 3 డిగ్రీల తగ్గుదల. రాష్ట్రంలో ఇప్పటికే చలి గజగజలాడిస్తుండగా సోమ, మంగళ, బుధవారాల్లో ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదు కానున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో పాటు ప్రస్తుతం ఉత్తర ఈశాన్య ప్రాంతాల నుంచి దిగువ స్థాయి గాలులు రాష్ట్రం వైపు వీస్తుండడం చలి తీవ్రత పెరుగుదలకు దోహదం చేస్తున్నట్లు వివరించింది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో కనిష్ట గరిష్ట అనేది. సో మిగతాది 2వ పేజీలో ఉంది, చూడవచ్చు ప్రజలను. కేసీఆర్కు గతమే భవిష్యత్తు లేదు. ఆయన తెలంగాణ ఆత్మనే చంపేశారు.
1.15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి 10 ఏళ్లలో ఎందుకు భర్తీ చేయలేదు? కాంట్రాక్టర్లకు 1.86 లక్షల కోట్లు చెల్లించారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు. 1,00,000 కోట్ల కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయింది. 8.11 లక్షల కోట్ల అప్పు మాకు అప్పగించారు. మీట్ ద ప్రెస్ లో భారత అధినేతపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని విమర్శ. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలని పిలుపు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో 1.15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిన అప్పటి సీఎం కేసీఆర్ 10 ఏళ్లలో ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదు? సాగునీటి ప్రాజెక్టుల కోసం కాంట్రాక్టర్లకు 1.86 లక్షల కోట్లు చెల్లించారు. కానీ ఒక ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? 1.2 లక్షల కోట్ల బిల్లులు చెల్లించిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయిపోయింది. దాంతో ఒక్క ఎకరాకైనా అదనంగా నీళ్ళిచ్చారా? కేసీఆర్ అధికారంలో ఉండగా ఏడాదికి 2 లక్షల కోట్ల చొప్పున 20 లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అయినా ఒక్క నూతన విద్యా సంస్థ అయినా తీసుకొచ్చారా? యూనివర్సిటీలకు బీసీలైనా నియమించారా? వాళ్ళు నిర్మించిన సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రగతి భవన్తో ఒక్క ఉద్యోగమైన వచ్చిందా? 500 ఏకోపాధ్యాయ పాఠశాలను మూసివేశారు. పేదలకు విద్యను, రైతులకు వ్యవసాయాన్ని, మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేశారు. 5 ఏళ్ల పాటు మంత్రివర్గంలో మహిళలకు స్థానమే ఇవ్వలేదు. మొత్తంగా తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర సాధన ఆత్మనే కేసీఆర్ చంపేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించిన మీట్ ద ప్రెస్ లో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధికి చిరునామా కాంగ్రెస్ అంటేనే అభివృద్ధికి చిరునామా. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో మన్మోహన్ సింగ్ సారథ్యంలో మా పార్టీ అధికారంలో ఉంది. 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రైతులకు ఉచిత విద్యుత్ చాలా మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత 2 ఏళ్లుగా శాసనసభకే రాలేదు. టీచర్ లేని బడిలాగా తయారైంది. భారత శాసనసభ పక్షం ప్రతి వస్తువుకు నిర్ణీత కాల పరిమితి ఉంటుంది. అలా బారాస కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. కేసీఆర్కు గతమే ఉంది, భవిష్యత్తు లేదు. తన కళ్ళ ముందే పార్టీ కూలిపోతుంటే కేసీఆర్ ఆవేదనతో ఉన్నారు. అందుకే బయటకు రావడం లేదు. జూబ్లీహిల్స్లో బారాసను గెలిపించాలని విజ్ఞప్తి చేయలేదు. ఆయనను సానుభూతితో చూడాల్సిందే తప్ప ప్రత్యర్థిగా చూసే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేస్తున్నారు. స్థలము సాగు భూమా, స్థలమా సాగు భూమా, క్షేత్రస్థాయిలో వెంచర్లు, రికార్డులో భూములు, ప్లాట్లు చేసి విక్రయించిన రద్దు కాని పాస్ పుస్తకాలు, ధరణిపోయి భూభారతి వచ్చిన అవే బాధలు. వెంచర్లు ప్లాట్లుగా మారుతున్న భూములను వెంటనే సాగు భూముల జాబితా నుంచి తప్పించకపోవడంతో కొనుగోలు చేసిన యజమానులు ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం కూడా ఒక కారణం. భూములు కొనుగోలు చేసిన వారికి రెండోసారి ఆ భూములపై హక్కులు ఉన్నాయంటూ వాదిస్తున్న వారికి వివాదాలు వస్తున్నాయి. ఖరీదైన భూములున్న మహానగరంలోనే కాదు, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లోని ఇలాంటి వివాదాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. బెదిరింపులు, వసూలు. రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధనల ప్రకారం స్లాట్ నమోదైతే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ తిరస్కరించే అధికారం అధికారులకే లేదు. ఈ నిబంధనలు ఆసరాగా చేసుకొని కొందరు పాత పహానీలు పాసు పుస్తకాలను రద్దు కానివి అడ్డుగా పెట్టుకొని క్రయ విక్రయాలకు దిగుతున్నారు. హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడో ఒక చోట 100 గజాల స్థలమైనా ఉండాలని లక్షలు పోసి కొందరు కొనుగోలు చేస్తున్నారు. మిగతాది 8 పేజీలో ఉంది, చూడొచ్చు ప్రజలు. లేచిన తారు, ప్రయాణం బేజారు. విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై చాలా చోట్ల తారు లేకపోవడంతో గుంత లేర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చూడండి, భాజపా గెలిస్తేనే మార్పు సాధ్యం. జూబ్లీహిల్స్లో సమస్యలకు బారాస కాంగ్రెస్ లేదా బాధ్యత. హామీల ఎగవేతలో కేసీఆర్ బాటలోనే రేవంత్. ఉప ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ 3 ఏళ్ళు ఉంటారో 3 నెలలు ఉంటారో జూబ్లీహిల్స్లో తీర్పుతో తేలిపోతుంది. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే అవకాశం ఇక్కడి ఓటర్లకు దక్కింది. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. రేవంత్ 3 ఏళ్ళు ఉంటారో 3 నెలలు ఉంటారో జూబ్లీహిల్స్లో
తీర్పుతో తేలిపోతుందని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు రేపు వినియోగించిన ఓటు హక్కు ద్వారా తెలిసిపోతుందని కేటీఆర్ చెప్తున్నారు చివరి రోజు ప్రచారంలో. సో గల్లీలో కొట్టేద్దాం, సూడన్లో అమ్మేద్దాం, దేశంలో రోజు సగటున నా ఇక్కడ ఒక మాట చెప్తున్నా, కష్టపడే వారిని ఎప్పుడైనా సరే రేవంత్ 3 ఏళ్ళు ఉంటారో 3 నెలలు ఉంటారో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు తేలుస్తారని అంటున్నారు కదా. సో ఎప్పుడైనా సరే కష్టపడే వారిని ప్రజలు గుర్తిస్తారు. కష్టపడేవారు నిజంగా పని చేస్తున్నారంటే ఖచ్చితంగా గుర్తిస్తారు. మాటలు చెప్పుకుంటూ ఎక్కడో మాటలు చెప్పుకుంటూ ఉంటే ప్రజలు అంతా అబ్జర్వేషనే ఉంటారు. పని చేసే వారిని ఖచ్చితంగా గుర్తిస్తారు. వాళ్ళు కష్ట ఫలితాన్ని కూడా అందిస్తారు వాళ్ళే ప్రజలు. చూద్దాం మరి ఫలితాలు తెలుసే కదా. సో ఇది సంగతి. నేనైతే 3 సార్లు పేల్చేస్తా, 200 సార్లు పేల్చగలను, 100 సార్లు పేల్చేస్తా, 150 సార్లు పేల్చి చూపిస్తా. మా దగ్గరున్న అణ్వాయుధాలతో ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల ట్రంప్. సో ఈయన ఎవరు? ఇవంతా దేశాలకు సంబంధించిన వాళ్ళు, రష్యా, అమెరికా. సో ఈ ట్రంప్, చైనా. సో ఇక్కడ ఉంది నల్లమల పులి. సో నల్లమల పులి జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా వార్తలు. నల్లమల పులి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మొత్తానికి నల్లమల పులి ఇక్కడ గర్జిస్తున్నది కనిపిస్తుంది కదా. అదిగో పులి అక్కడ ఉంది కనిపిస్తుంది. సో అదిగో పులి. అమరాబాద్ టైగర్ రిజర్వర్లో జంతు గణన 2026కు సిద్ధం. జనవరి 17 నుంచి 23 వరకు కొనసాగుతున్న ప్రక్రియ. ఈసారి లెక్కింపులో ఔత్సాహిక యువకులకు అవకాశం. స్వచ్ఛంద సంస్థల వాలంటీర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం. ఈ నెల 22తో ముగియనున్న స్వీకరణ గడువు. సో కురుమూర్తి జనసాంద్రం. కురుమూర్తి స్వామి ఉత్సవాలకు వివిధ ప్రాంతాల భక్తులుగా భారీగా తరలి రావడంతో ఆలయ ఆవరణ జనసాంద్రంగా మారింది. రన్నర్గా నిలిచిన పాలమూరు కోస్గిలో జరిగిన హెచ్జిఎఫ్ 69వ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలో మహబూబ్నగర్ బాలబాలికల జట్లు 2వ స్థానంలో నిలిచాయి. వాతావరణం రాత్రి వేళలో చలి తీవ్రత పెరుగుతుంది. మధ్యాహ్నం కాస్త ఎండ వేడిమి కనిపిస్తుంది. ఆకాశం నిర్మానుషంగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా తరగతులు నిర్వహించండి. తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ తరగతులను ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ జైన్ డైరెక్టర్ సోమిరెడ్డి అన్నారు. ఈ వార్త మనం రాష్ట్రం చూడవచ్చు. సో అడవిని నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి. కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు సమీపంలో అడవిని నరికి గుట్టలను చదువు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎం బాలనరసింహ, అదేవిధంగా ఎస్ఎండి ఫయాజ్ డిమాండ్ చేశారు. ఎల్లూరు శివార్లోని సర్వే నెంబర్ 359, 360, 324, 325లో గల 45 ఎకరాల భూమిని సురభి రాజవంశ వారసుడు ఆదిత్య లక్ష్మణరావు ఆయన సోదరి హైదరాబాద్కి చెందిన వారికి కొన్ని నెలల క్రితం విక్రయించారు. ఈ భూమి స్వతంత్ర రాకపూర్వకం నుంచి కూడా అడవిగానే ఉండేది. ఈ భూమిని ఇటీవలే కొందరు కొనుగోలు చేసి చెట్లను నరికేశారు. గుట్టలను చదును చేసి లోయలను పూడ్చివేస్తున్నారు. దీనిపై స్థానిక రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సిపిఐ బృందం ఆ భూమిని పరిశీలించింది ఆదివారం నిన్న. సో పరిశీలించింది. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి బాలనరసింహతో పాటు జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ విలేకరులతో మాట్లాడారు. 1995 వరకు సర్కారు ఈనంగా రికార్డులో నమోదైన భూమి ఆ తర్వాతి కాలంలో సురభి రాజవంశస్థుల పేరిట పట్టా భూమిగా ఎలా మారిందో అధికారులు చెప్పాలన్నారు. ఫారెస్ట్ వాల్టా చట్టాలను తుంగలో తొక్కుతూ అడవిని నరికేస్తున్న అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. సామాన్యులు ఎక్కడైనా కొన్ని చెట్లు నరికితే కేసులు పెట్టి అడవి అధికారులు కొల్లాపూర్ నిజంగా కొంతమంది సామాన్యులు అడవిని నరికితే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు, బండ్లు సీజ్ చేస్తారు, వాళ్ళ ఉన్న దగ్గర సామాగ్రిని తీసుకొచ్చి సీజ్ చేస్తారు. మళ్ళీ ఈడ ఉన్నదాన్ని ఎందుకు సీజ్ చేస్తలేదు అధికారులు? ఇక్కడ మళ్ళీ మాట్లాడారు. కొల్లాపూర్కి అతి సమీపంలో అడవిని నరికివేసి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించాలని వారు కోరారు. రాజు కుటుంబీకులపై సీలింగ్ యాక్ట్ను వర్తింప చేయాలన్నారు. సదరు భూమి తిరిగి ఫారెస్ట్కి అప్పగించాలని, లేదంటే పేదలకు పంచాలని వారు కోరారు. సమావేశంలో సిపిఐ నాయకులు ఏసయ్య, ఇందిరమ్మ, తుమ్మల శివుడు, వెంకటయ్య, ఆనంద్, ప్రకాష్, కుర్మయ్య ఉన్నారు. సో ఇక్కడ ఈ ఫారెస్ట్ ల్యాండ్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా గతంలో
ఆరోపణలు విమర్శలు చేసిర్రు. సో ఇప్పుడు ఆ భూమి కూడా ఈ విధంగా మరి వాళ్ళకేమో వాళ్ళ కోర్టు పరిధి వాళ్ళ కోర్టు అనుమతులు తెచ్చుకున్నారా, మరి అధికారులు ఏమైనా అనుమతులు ఇచ్చిరా తెలియాల్సి ఉంది. విచారణ చేపట్టాల్సిన ఉంది ఆ అధికారులు. మరి అధికారుల నుంచి కూడా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. సో కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమం అది. సో సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలి కందనోలు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రతి కార్మికుడు ఉద్యమ బాట పట్టాలని సిఐటి జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు పిలుపునిచ్చారు. సో తెలకపల్లి కందనోలు సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలి కందనోలు. సో నేడు అప్రెంటిస్షిప్ మేళా వనపర్తి రూరల్ మండలంలో రాజపేట శివర్లో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమవారం అప్రెంటిస్షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రమేష్ బాబు ఆదివారం ప్రకటనలు తెలిపారు. సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పెట్టొద్దు మాగున్నారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా చూస్తామని టీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీపీఆర్టీయూ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సో సమాజాన్ని ఏకం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం అని ముఖ్య వ్యక్త రిటైర్డ్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం అన్నారు కందనోలు. సో కొండెక్కిన కూరగాయలు ఏది కొనాలన్నా కిలో 80 పైగా ధర. అదే దారిలో ఆకుకూరలు వారంలో అమాంతం పెరుగుదల నగర్ కర్నూలు. సో కూరగాయలు టమాటా సెప్టెంబర్ 20, నవంబర్లో 30 నుంచి 40. పచ్చిమిర్చి సెప్టెంబర్ 70, నవంబర్లో 80 రూపాయలు అయింది. సో బెండకాయ 60, నవంబర్లో 100. కాకరకాయ సెప్టెంబర్లో 70, నవంబర్లో 100. సో మొత్తానికి ఆకుకూరలు పెరిగిపోయినాయి, ధరలు భారీగా పెరిగాయి. వారం రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. గత వారం వరకు 300 తీసుకొని మార్కెట్కి వెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఆ డబ్బులతో ప్రస్తుతం 2-3 కిలోలు కూడా రావడం లేదు. గతంలో కిలోకు తగ్గకుండా కొనేదాన్ని, ప్రస్తుతం పావు కిలో అర్ధ కిలోతో సరిపెట్టుకుంటున్నాం. అరుణ గృహిణి, ఈశ్వర్ కాలనీ, నాగర్ కర్నూలు. సో ఇది పరిస్థితి. ప్రజలలో మొత్తానికి మారీ న్యూస్ ఇది మన జేఆర్ మారీ న్యూస్ని ప్రతి ఒక్కరు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించాలని కోరుతూ, అదేవిధంగా మీ మిత్రుల ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు.